వెల్కమ్ టు A9 టీవీ. సామాజిక సేవా రంగంలో కమ్మవారి సేవా సంఘం సేవలు ప్రశంసనీయమని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు హైవేపై వెంకటరాజపాలెం వద్ద జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన మహోత్సవం కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సొంత కులానికి సేవలు అందిస్తూనే ఇతర కులాలను గౌరవించాలని అన్నారు. దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కమ్మవారి సేవా సంఘం ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని, వీరికి తన సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సంఘం ముద్రించిన 2025 క్యాలెండర్ ని జనార్దన్ రావు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు గరటయ్య, అచ్యుత్ కుమార్, చుండూరి రవిబాబు, నిడమానూరి నాగేశ్వరరావు, గోరంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆకాశం సులు దాటే ఆవేశం అక్షరము అందమైన నక్షత్రము నిధిగా దైవం సన్నిధిగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమమే కార్తీక వనభోజన మహోత్సవం. వాలంటీర్స్ ప్లీజ్ టేక్ దట్ వన్. దున్ని బంగారం పండించి ప్రపంచానికి అన్నం పెట్టిన గొప్ప కర్మ జీవులు, త్యాగమూర్తులు కమ్మవారు. ప్రేమించే దయార్థ హృదయులు. గత చరిత్రను పరిశీలిస్తే ముసునూరి ప్రాంతమున గంటయ్య, కమ్మ సేవ నమస్కారం. ముందుగా అయితే ఆ చట్టాల వల్ల కానీ పెట్టింది కానీ మన దక్షిణ భారతదేశంలో పెద్ద అవతలకు జరగలేదు కాబట్టి మంచి రిజల్ట్ ఇచ్చారు. కానీ అక్కడ జరిగిన అదృష్టవశాత్తు మరి గొట్టిపైన
మీరు ముందుగా నన్ను క్షమించాలి. నాకు పని చేయటం కష్టపడటం తెలుసు, కానీ స్టేజీల మీద మాట్లాడటం ఎప్పుడు నేర్చుకోలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ సంవత్సరం లోపు బాగా మాట్లాడతా నేర్చుకుంటాను. అలాగే ఇంత దూరం విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదములు. మేము చాలా తక్కువ కాలంలో ఈ కమిటీ ఏర్పడింది. అలాగే తక్కువ టైం ఉండడం వల్ల అందరినీ పర్సనల్గా ఆహ్వానించలేకపోయాం. దాన్ని మాకు మన్నించాలి. మరి వచ్చే సంవత్సరం లేదా పై సంవత్సరం పేరు పేరున ఊరు తిరిగి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మీ అందరినీ ఆహ్వానిస్తాం. అలాగే ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటిలో మీరు సభ్యత్వాలు చేసి మీ సభ్యత్వం ఇచ్చే రుసుమే మన సంఘం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే మేము చాలా తక్కువ అమౌంట్ పెట్టాం, 1016. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నాకు కమ్మ సంఘం సభ్యత్వం ఉందని రావాలనే తక్కువ అమౌంట్ పెట్టాం. ఆ అమౌంట్తోనే ప్రతి వచ్చే సంవత్సరం నుండి మన ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి పిల్లలకి ఫీజులు కానీ ఇంకా వేరే ఏమైనా ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ సాయం చేస్తాక ఈ అమౌంట్ పనికి వస్తుంది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని క్రమశిక్షణగా చాలా అవినీతి మరకలు లేకుండా నిరూపించుకుంటాను. మీరందరూ నాకు అలాగే ఈ కమిటీ సభ్యులు నాకు తోడ్పాటుగా ఉండాలి, నన్ను ముందుకు నడిపించాలి మీ విలువైన సలహాలతో. థ్యాంక్ యూ. ఇంకా ఇవి పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు మండవ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు బాచన చెంచు గారటి గారు మాజీ శాసనసభ్యులు గారికి, అలాగే మన కొండేపి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి, చిడిపోతు వెంకటేశ్వర గారికి, నెడమాలూరు నాగేశ్వరరావు గారికి, చుండూరు రవిబాబు గారికి, ఆళ్ళ హనుమంతరావు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, జిల్లా కార్యవర్గం మొత్తానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పిల్లల్ని చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన హర్షిని రవి గారు కూడా చాలా వరకు మేము రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదలలో ఉన్న చాలా మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, అలాగే ఒక కళ్యాణ మండపం కానీ, అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డేజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు. ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కమ్మవారంతా కూడా ఎక్కడున్నారో అందరూ కూడా కలిసి ఈరోజు అన్ని కుటుంబాలతోటి పిల్లలతోటి అందరితోటి గడుపుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మన మండవ మురళీకృష్ణ గారికి ప్రత్యేకించి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గరటయ్య గారు, అచ్యుత్ కుమార్ గారు, రవికుమార్ గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, ఎర్రమూరి శ్రీనివాసరావు గారు, వెంకట్రావు గారు, కొల్లూరి శ్రీనివాసులు గారు, అదేవిధంగా నవీన్ గారు, నవీన్ గారు, రావుల పద్మజ గారు, హనుమంతరావు గారు, రమేష్ గారు, బాపయ్య గారు, మండవ సుబ్బారావు గారు, కోటగడ్డ రావు గారు, అదేవిధంగా సుజాత గారు, ఒక మంచి వీళ్ళందరూ వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కమ్మ కులస్తులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కమిటీ
ఎన్నుకోవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోష విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం కమ్మగా పుట్టినందుకు పూర్వజనం సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి, ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా, మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా 70%లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోళ్ళుగా ఉండి ఇబ్బందులు పడుతుండే వాళ్ళు చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా 30% 40% కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలో అని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ రంగాల్లో, రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందాక మన కరెక్ట్ గారు కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరూ కలిసికట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఏదో మనం పెట్టాము, మనం భోజనం చేసాము వెళ్ళేదనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగ్లకు రావటం, అది వరకు ఎప్పుడో ఒకసారి వచ్చాను, రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పో, రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత పోకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఈరోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి, మనం వెళ్ళాలని పొద్దున్న నుంచి 5 ప్రోగ్రాములు ఉంటే 5 ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు 1:30కి ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చాను. మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో, మంచి పరిస్థితుల్లో మనం ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది. ఈ కమిటీలో కూడా కూర్చోవటం, మనకి మేజర్గా ఇబ్బందులు ఉండే ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం. ఈరోజు ఇందాక బాయ్స్ హాస్టల్ కానీ అదేవిధంగా లేడీస్ హాస్టల్ కానీ లేదు, మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి వనభోజనాలు ఎంతోమంది ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.